ప్రస్తుతం ధర్నా చౌక్లో ఉన్నాం. ఇక్కడ నారీ శక్తి అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ అయితే నిర్వహించారు బీజేపీ ఆధ్వర్యంలో. ప్రస్తుతం మనతో పాటు రాణి రుద్రమ గారు ఉన్న ఒకసారి మాట్లాడదాం. నమస్తే అక్క, ఏం చర్చించారు అక్క ఈరోజు ముఖ్యంగా? ఇవాళ ఒకటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలన్నీ డెఫినెట్గా అమలు చేయాలి, 6 గ్యారెంటీల హామీలు అనేటువంటిది మా డిమాండ్గా మేము పెట్టుకోవడం జరిగింది. ఇవాళ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అయితే బీజేపీ పార్టీ తరఫున మేమందరం కూడా మద్దతుగా ఈ కార్యక్రమంలోకి రావడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఏవైతే హామీలు ఇచ్చినదో ఇక్కడ మహిళలకు 2,500 రూపాయలు నెల నెల ఇస్తామని చెప్పి, అలాగే మహిళలకు పెళ్లి సమయంలో 1,00,000 రూపాయలతో పాటుగా తులం బంగారం ఇస్తామని చెప్పి, ఇవాళ 18 ఏళ్ళు నిండినటువంటి చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామని చెప్పి, సో ఇట్లా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయకుండా మహిళలకు ఇండ్లు ఇస్తామని చెప్పినారు. ఇండ్లు ఇవ్వలేదు, ఇళ్ళ పట్టాలు ఇస్తామని చెప్పినారు, ఇళ్ళ పట్టాలు ఇవ్వలేదు. ఇవాళ 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అని చెప్పినారు, చాలా మందికి కూడా రాలేదు. 500లకు సిలిండర్ అని చెప్పినారు, చాలా మందికి కూడా రాలేదు. అంటే ఇట్లా మహిళలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తుంగలో తొక్కినటువంటి నేపథ్యంలో డెఫినెట్గా మహిళలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి వాళ్ళ ఈ డిమాండ్ మా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో జరగడం జరిగింది. 10 ఏళ్ల కాలంలో జరగని అభివృద్ధి మొత్తం 6 నెలల కాలంలో జరిగింది. కొన్ని స్కీమ్లు ఆగితే ఆగచ్చు, కొంచెం సమయం పడుతుంది, ఖచ్చితంగా చేస్తాం. మేము మహిళలను అయితే మేము గౌరవిస్తున్నాం కాబట్టి మహిళలకు అన్ని విధాలుగా మంచిగా చేస్తున్నామని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఇది ఈ 6 నెలల కాలంలో ధర్నాలన్నీ కేవలం వాళ్ళ ఫేమ్ కోసమే అని చెప్పేసి అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం? ఇవాళ వాళ్ళు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పినారు. వాళ్ళు 6 నెలల కాలం కూడా అడగలే, వాళ్ళు ఇచ్చినటువంటి హామీయే కదా. 100 రోజుల వాళ్ళు అమలు చేస్తామన్నటువంటి హామీలు అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసినారు. ఇట్లా వదిలేస్తే ఇంకా కూడా మోసం చేస్తారు కాబట్టి మేము డెఫినెట్గా ఇచ్చిన హామీలు అమలు చేయాలని మేము అడుగుతున్నాము. అండ్ గత సర్కార్లో ఆర్థిక పరిస్థితి ఏంది అనేటువంటిది ఈ రేవంత్ రెడ్డి గారికి తెలుసు. రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో డేట్స్తో సహా ప్రకటించినారు. మేము వస్తే ఈ డేట్ నాడు ఇది చేస్తాం, ఈ డేట్ నాడు. మరి ఏం తెలియదు నువ్వు ఆ రోజు మేనిఫెస్టోలో డేట్లు పెట్టినావు అంటే నువ్వు అబద్ధాలు చెప్పినట్టే కదా ఇవాళ తెలంగాణ ప్రజలకి. కాబట్టి అవన్నీ గత ప్రభుత్వం మీద బూచి వేసి, గత ప్రభుత్వాన్ని బూచిగా చూసి ఆపితే ఇక్కడ ఎవరు కూడా ఊరుకునే పరిస్థితి లేరు. డెఫినెట్గా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాల్సింది. ఓకే, అటు నీటిని కావచ్చు, ఎన్ఈటీని కావచ్చు, తప్పుదో పట్టించడానికి ఆ సమస్య తెలంగాణలో ప్రస్తావించకూడదు అనే సందర్భానికే బీజేపీ ఇవన్నీ అటు నిరుద్యోగులకు కావచ్చు, ఇటు మహిళా ఈ మీటింగ్లను పెడుతుందని చెప్పేసి అంటున్నారు. మీ అభిప్రాయం? ఇవాళ నీట్ సమస్య పైన మీరు పోరాటం చేయండి, చేస్తా అంటే ఎవరు ఆపినారు మిమ్మల్ని? ఆల్రెడీ మీకంటే ముందే బాధ్యతగా కేంద్ర ప్రభుత్వము నీటిని సిబిఐకి ఏం జరిగిందో ఎంక్వైరీ చేయమని సిబిఐకి చెప్పడం జరిగింది. ఒక కమిటీని వేయడం జరిగినది. సో దాని పట్ల డెఫినెట్గా ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం బాధ్యతతో ఉన్నది. నీటిలో ఎవరైతే పొరపాటు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా శిక్షిస్తాము. ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ లెక్క ఏ కమిటీ వేసి దాని నెలలు సంవత్సరాల పాటు జరిపేటటువంటి ఉద్దేశము ఇవాళ మాకు ఎప్పుడు కూడా లేదు. కాబట్టి ఇవాళ మేము మా పోరాటం మేము చేస్తున్నాము, బాధ్యతగా మా వంతు పని మేము చేస్తున్నాము. దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీలపైన కూడా మేము కథం తొక్కుతున్నాం. మీరు పోరాటం చేస్తే చేయండి, నీటిపైన మిమ్మల్ని ఎవరొద్దంటున్నారు? కానీ పేపర్లో తప్పిదాలు జరిగినాయని క్లియర్గా ఉన్నప్పటికీ పేపర్ రద్దు చేయమని చెప్పేసి క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు. రద్దు చేయకపోతే అనేక మంది విద్యార్థుల జీవితాల భవిష్యత్తు ఖరాబ్ అయితే అంటారు. పేపర్ల తప్పిదాలు ఏం లేవు, పేపర్ లీకేజ్ కూడా కాదది. యాక్చువల్లీ కొన్ని సెంటర్స్లో ఆలస్యంగా జరగడంతో మన ఈ పరీక్ష వాళ్ళకి కొంత గ్రేస్ మార్కులు యాడ్ చేయడం జరిగింది. దానివల్ల రిజల్ట్ కొంత తారుమారైందనేటువంటిది ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం. సిబిఐ ఎంక్వైరీ తర్వాత ఏం జరిగింది అనేటువంటిది బయటకు వస్తుంది. కాబట్టి డెఫినెట్గా అప్పుడు తెలిసిన తర్వాత దాని పట్ల చర్యలు తీసుకుంటారు. కానీ ఇన్ని లక్షల మంది రాశారు కదా, కష్టపడి చదువుకొని రాశారు. సో వాళ్ళందరికీ అన్యాయం జరిగే విధంగా రద్దు చేయడం అనేటువంటిది కరెక్ట్ సొల్యూషన్ కాదు. ఓకే, డిఎస్సిని రద్దు చేయాలి, 3 నెలల వాయిదా వేయాలని చెప్పేసి అటు డిఎస్సి అభ్యర్థులు అటు ఒకదికి ఫైట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది మహిళలను కూడా పిల్లలతో ఉన్నప్పుడు కూడా అరెస్ట్ చేసిన సందర్భాలు చూస్తున్నాం. దీన్ని ఎట్లా మద్దతు తెలుపుతారు మీరు? అంటే జంబో డిఎస్సి వేస్తాము అని చెప్పినటువంటి ప్రభుత్వము, 25,000తోటి డిఎస్సి మెగా డిఎస్సి వేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం వేసినటువంటి 5,000కు కలిపి ఇంకొక 6,000తోటి 11,000 పోస్టులు మేము ఫిలప్ చేస్తామని చెప్తున్నారు. కానీ వాళ్ళు ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా డెఫినెట్గా ఖాళీ ఉన్న 25,000 పోస్టులు నింపాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు నింపట్లేరు అనేది మేము కూడా డిమాండ్ చేస్తున్నాము. డెఫినెట్గా టైం అడుగుతున్నప్పుడు ఇప్పుడు ఎగ్జామ్స్ షెడ్యూల్లో సో సేమ్ సబ్జెక్ట్స్ చదువుకునేటటువంటి ఎగ్జామ్స్ అయితేనేమో ఇవాళ ఒకటి పెట్టచ్చు, 4 రోజులకు ఒకటి పెట్టచ్చు. కానీ సేమ్ సబ్జెక్ట్స్ లేనప్పుడు ఒక ఎగ్జామ్ తర్వాత వారం రోజులకే ఇంకో ఎగ్జామ్ రాయాలంటే పిల్లలకి అది చాలా బర్డెన్గా ఉంటుంది. మానసికంగా వాళ్ళ ఆందోళనకు స్ట్రెస్కి గురవుతారు. కాబట్టి వాళ్ళు కొంత టైం అడుగుతున్నారు. అడిగినటువంటి టైం ఇవ్వడానికి ప్రభుత్వానికి ఏం బాధ అని మేము అడుగుతున్నాం. మీరు పరీక్షలు పెట్టేది వాళ్ళ కోసమే కదా, మీరు ఉద్యోగాలు ఇచ్చేది వాళ్ళకే కదా. కాబట్టి డెఫినెట్గా కూడా పోస్ట్ పోన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఫైనల్గా మీరు ఏదైతే డిమాండ్స్ చేసారో ఆ డిమాండ్లు నెరవేర్చకపోతే, స్పందించకపోతే తర్వాత కార్యక్రమాలు ఏందాక? భారతీయ జనతా పార్టీ చాలా ఉధృతమైనటువంటి పోరాటం చేయదలుచుకున్నది. ప్రభుత్వాలు ఏవైనా కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చవలసిందే, అది వాళ్ళ బాధ్యత. ఇవాళ ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి ఫలాలు ప్రజలకు రావడం కోసం నరేంద్ర మోడీ గారి పరిపాలనలో ఆఖరి పౌరుడి వరకు కూడా దేశానికి సంబంధించినటువంటి అన్ని ఫలితాలు ఎట్లా వస్తున్నాయో ఈ రాష్ట్రానికి సంబంధించినవి కూడా అలాగే రావాలి. రప్పించడం కోసం ఇవాళ రేవంత్ రెడ్డి గారి సర్కార్ మెడల్ వంచైనా కూడా మేము చేయించడం కోసం భారతీయ జనతా పార్టీ అనేక పోరాటాలు చేయబోతుంది.
చేయబోతున్నాం. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.